మనం చెప్పే టాపిక్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అండ్ బేసిక్ టాపిక్ బేస్డ్ ఆన్ మీ క్వశ్చన్స్ మనం అయితే పిక్ చేసి మరి చెప్తున్నాం కాబట్టి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం మ్యాట్రిసెస్ చాప్టర్ సంబంధించి ఎంసెట్లోను జేఈ మెయిన్స్లోను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాగ వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్స్, ఆ ట్రిక్స్, ఆ టిప్స్ అన్ని షార్ట్ కట్స్ మన ఛానల్ నుంచి అయితే మీకు అందిస్తున్నాం స్టూడెంట్స్. అండ్ మనం మ్యాథ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి, మాకు ఒక ఈజీ చాప్టర్ లేదా ఒక సింపుల్గా అయిపోయే చాప్టర్ కానీ స్కోరింగ్ ఉండాలి అంటే కనుక ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు మ్యాట్రిసెస్. సో ఈ చాప్టర్ మనకు చాలా ఈజీగా అయిపోతుంది, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం చాలా సింపుల్, ప్రాక్టీస్ చేయడం చాలా సింపుల్. ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా టైం ఎక్కువగా తీసుకోం, టైం కన్సప్షన్ చాలా తక్కువతోనే సాల్వ్ చేసుకున్నాం. చాప్టర్ అంటే అలాంటి చాప్టర్ ఉన్న అన్ని లక్షణాలు ఉన్న చాప్టరే మ్యాట్రిసెస్. సో వన్ బై వన్ మనం అన్ని టాపిక్స్ చూసుకోబోతున్నాం, ఖచ్చితంగా ఛానల్ ఫాలో చేయండి. ఇఫ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ ట్రేస్ ఆఫ్ 4a ఈజ్ ఈక్వల్ టు. సో మనకి ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ అనే మ్యాట్రిసెస్ ఉంది. సో ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ అతను మనకు ఆల్రెడీ ఇచ్చేసారు ఎగ్జామ్లో క్వశ్చన్. మనకి 4aని కనుక్కోమంటున్నారు, కానీ మనకి ఏ అనే మ్యాట్రిసెస్ అసలు ఏంటో కూడా తెలీదు. కానీ ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మన ఫార్ములా వేసుకుని చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. దాని ఫార్ములా ఏంటంటే ట్రేస్ ఆఫ్ కేఏ ఏంటి, ట్రేస్ ఆఫ్ కేఏ ఇజ్ ఈక్వల్ టు k ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. సో మనకి ఇలాగ ట్రేస్ ఆఫ్ కేఏ అని అడిగితే కనుక k ఇంటూ ట్రేస్ ఏ. సో ఇక్కడ k ఎవరు మనకి ఇచ్చిన క్వశ్చన్లో అంటే 4. ఇక్కడ k ఎవరు, ఈ 4 ఉంది కదా, ఇక్కడ కేఏ ఉన్నట్టుగానే ఇక్కడ 4a ఉంది. మనము ఇప్పుడు 4a వాల్యూ ఎలా కనుక్కోవచ్చు, ట్రేస్ ఆఫ్ 4a ఈజ్ ఈక్వల్ టు, సో k ఇంటి ఇక్కడ 4 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. సో ట్రేస్ ఏ వాల్యూ ఎంత క్వశ్చన్లో చూడండి 6. సో ఆ వాల్యూ ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ట్రేస్ ఏ వాల్యూ 6. సో ఎంత ఆన్సర్ 24. సో ఏంటి, వెన్ ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ ట్రేస్ 4a ఈజ్ ఈక్వల్ టు 24. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో సింపుల్ కదా, చాలా సింపుల్. సో ఎప్పుడైనా ట్రేస్ ఏ ఇచ్చి ఇలా ట్రేస్ ఆఫ్ 4a అడిగితే డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా వాడుకోవాలి. ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ట్రేస్ ఏ. ఈ ఫార్ములాని నీట్గా నోట్ చేసుకోండి, పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. మనకు చాలాసార్లు కూడా ఈ ఫార్ములాతో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + i దెన్ ట్రేస్ ఆఫ్ 2 - 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ నాలుగిట్లేదు 5a 3a 2 - i'a 2 + i'a, ఈ నాలుగిట్లో ఏది అన్నది క్వశ్చన్. సో సేమ్ ఇందాక ఫార్ములా ఉంది కదా, అదే ఫార్ములా వాడాలి. ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. సో ఇక్కడ k ఏంటి, ఇక్కడ క్వశ్చన్ వైజ్గా 2 - i. సో ట్రేస్ ఆఫ్ 2 - i ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - i ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. సో అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మన k ఏంటి, ఇక్కడ క్వశ్చన్ వైజ్గా 2 - i కాబట్టి ట్రేస్ ఆఫ్ 2 - i ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 2 - i ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. ఈ ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత క్వశ్చన్ వైజ్గా 2 + i. సబ్స్టిట్యూట్ చేయండి, అది ఈజ్ ఈక్వల్ టు 2 - i ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 2 + i. సో ఇదే ఫామ్లో ఉంది a - b ఇంటూ a + b. a - b ఇంటూ a + b ఏంటి, a² - b², 2² - i². సో 2² అంటే ఎంత 4. i² వాల్యూ ఎంత, i² ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. ఎంత -1. సో ఈ i² ప్లస్ -1 సబ్స్టిట్యూట్ చేసుకోండి, -1. సో i² ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి సో ఏంటి 4 - ఇంటూ -+1 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 5. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఏంటి ఫస్ట్ మనకి ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + i అన్నప్పుడు ట్రేస్ 2 - i ఇంటూ ఏ ఎంత. సో సింపుల్,
మనం ఇందాక వాడిన ఫార్ములా ట్రేస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఏ. కాబట్టి ఇక్కడ కే ఇంటి 2 - i కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అప్పుడు ట్రేస్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే a - b ఇంటూ a + b వస్తుంది కాబట్టి a² - b² వేసుకుందాం. 2² 4 i² అండ్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1 4 + 1 5. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ట్రేస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 8 then and trace of b is equal to 6, then trace of a minus 2b is equal to, so 16 or -4 or -16 in the value. So trace of a minus 2b, so తీసుకోండి trace of a minus 2b. సో మనం నెక్స్ట్ ట్రేస్ లోపల పంపించండి. ట్రేస్ ఆఫ్ a మైనస్ ట్రేస్ ఆఫ్ 2b. సో ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసారు 8 అని వేసుకోవచ్చు. ఓకే, మరి ట్రేస్ ఆఫ్ 2b వాల్యూ లేదు, ఓన్లీ బిఏ ఉంది కదా. సో ఇందాక మనం ఆల్రెడీ ఫార్ములా వాడాం చూడు, అది వాడాలి. ఏంటి? ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. సో ఈ ఫార్ములాలో ప్రకారం చూసుకుంటే మనం ఏంటి, మైనస్ ఆఫ్ 2 ట్రేస్ b. సో ట్రేస్ ఆఫ్ 2b ఏంటి, 2 ఇంటూ ట్రేస్ b. సో ట్రేస్ b వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 6. సో ఈజ్ ఈక్వల్ టు 8 - 2 ఇంటూ 6. సో అర్థమైంది అనుకుంటా. సో మనకి ట్రేస్ ఏ వాల్యూ ఇచ్చాడు, ట్రేస్ బి వాల్యూ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ట్రేస్ ఏ - 2b వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. సో మనం ఏంటి, ట్రేస్లో పంపిస్తే ట్రేస్ ఏ మైనస్ ట్రేస్ ఇంటూ ట్రేస్ 2b. ట్రేస్ ఏ వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ట్రేస్ 2bని ఫార్ములా వైజ్గా 2 ట్రేస్ b కింద మార్చుకున్నాం. ఇప్పుడు ట్రేస్ b వాల్యూ ఎంత, 6 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు సాల్వ్ చేసుకుంటే 8 - 2 6 are 12. 8 - 12 ఎంత, -4. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, -4. సో చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 3 8 5 6 - 2 7 3 4 1, దెన్ ట్రేస్ ఆఫ్ a ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది అండ్ a ట్రాన్స్పోజ్ యొక్క ట్రేస్ అడుగుతున్నాడు. సో -2a 2a -half +half ఈ నాలుగిట్లో ఏది. సో మనకి ఇక్కడ ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ. సింపుల్. సో ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రేస్ ఇంకా ఏ యొక్క ట్రేస్ రెండు సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ యొక్క ట్రేస్ వాల్యూ ఇంకా దీని ట్రాన్స్పోజ్ యొక్క ట్రేస్ వాల్యూ రెండు సేమ్ కాబట్టి మనం సింపుల్గా ఈ ఏ వాల్యూ యొక్క ట్రేస్ కనుక్కుంటే అదే ఏ ట్రాన్స్పోజ్ ట్రేస్. సింపుల్. సో అసలు ఈ ట్రేస్ ఎలా ఫైండ్ చేస్తాం? ట్రేస్ అంటే సింపుల్గా ఏంటి, ప్రిన్సిపల్ డయాగ్నల్ సమ్మేషన్. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే సరిపోద్ది, అదే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్. ఓకే, ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ రావాలంటే ఏం కావాలి, ట్రేస్ ఆఫ్ ఏ. సింపుల్గా వేసుకోండి, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేయండి. 3 + -2 + 1. ఓకే, సింపుల్. ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రేస్ కావాలి, కానీ ఏ ట్రాన్స్పోజ్ కావాలంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసి అంతా చేయక్కర్లేదు, కేవలం ఏ యొక్క ట్రేస్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, వేసుకోండి. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 + ఇంటూ -2 + 1. సో 3 + 1 ఎంత, 4 - 2. 4 - 2 ఎంత, 2. ఆన్సర్ ఇస్ 2. సో ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, సింపుల్గా ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ కూడా ఇదే కాబట్టి 2 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మనకి ఎప్పుడైతే ఇలా ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రేస్ కనుక్కోమంటే సింపుల్గా ఏ మ్యాట్రిక్స్ యొక్క ట్రేసే ఏ ట్రాన్స్పోజ్ ట్రేస్ కూడా. సో ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో మన కాన్సెప్ట్ తెలిస్తే సాల్వ్ చేయడం చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే 3 4 5 6 + 2x ఈజ్ ఈక్వల్ టు 5 8 7 9, దెన్ x ఈజ్ ఈక్వల్ టు. సో ఇలా ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా ఏం లేదు,
సో మనకి ఈ మ్యాట్రిసెస్ని అవతల పంపించి సాల్వ్ చేయాలి. ఫస్ట్ అయితే తీసుకోండి 2x, మనకి 2x కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిసెస్ని A అనుకోండి, A ప్లస్ 2x, ఇది B అనుకోండి, ఇది మనకున్నది A ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు B. సో ఇది ఎలా చేసుకోవచ్చు మనము? Aని అవతల పంపించండి, 2x ఇజ్ ఈక్వల్ టు B మైనస్ A, అంటే ఇది A ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు ఇది B. సో ఇది అవతల పంపిస్తే ఏమవుతుంది? మైనస్ చేయాల్సి వస్తుంది. సో వేసుకోండి ఇక్కడ 2x ఇజ్ ఈక్వల్ టు మ్యాట్రిసెస్ 5, 8, 7, 9 వేసుకున్నాం. ఇది అవతల పంపిస్తాం కాబట్టి మైనస్ 3, 4, 5, 6. సో ఇప్పుడు సాల్వ్ చేయండి సింపుల్గా. 2x ఇజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3, 5 మైనస్ 3, అంటే ఫస్ట్ దాంతో సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ 8 మైనస్ 4, 8 మైనస్ 4, నెక్స్ట్ 7 మైనస్ 5, థర్డ్ ఎలిమెంట్ని థర్డ్ దాంతో చేయాలి. 9 మైనస్ 6, 9 మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 5 మైనస్ 3 ఏమొచ్చింది మనకి? 2, 8 మైనస్ 4, 4, నెక్స్ట్ 7 మైనస్ 5, 2, నెక్స్ట్ 9 మైనస్ 6, 3. సో మనకేంటి 2x వాల్యూ ఏమొచ్చింది? 2, 4, 2, 3. కానీ మనకి ఏం కావాలి? ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి సో ఈ 2ని అవతల వైపు పంపిస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ఇక 2 మల్టిప్లై చేస్తుంది కదా, అవతలకి వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సో డివిజన్ చేస్తుంది. సో 1/2 ఇంటూ 2, 4, 2, 3 వేసుకోండి. 2, 4, 2, 3. ఓకే, సో ఈ 2తో డివిజన్ చేస్తే ప్రతి ఎలిమెంట్ ఏమొస్తుంది మనకు? అప్పుడు వేసుకోండి, లోపలికి పంపిస్తే 2/2, నెక్స్ట్ 4/2, నెక్స్ట్ 2/2, నెక్స్ట్ 3/2. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో 2/2 ఎంత? 1, 4/2 ఎంత? 2, 2/2, 1 అండ్ 3/2. సో ఆన్సర్ ఏంటి? 1, 2, 1, 3/2. సో ఏ ఆప్షన్లో ఉంది అది? ఆప్షన్ 3, 1, 2, 1, 3/2. అంటే 3, 4, 5, 6 plus 2x is equal to 5, 8, 7, 9. Then x is equal to 1, 2, 1, 3/2. సో చాలా సింపుల్. సో అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ సమ్ చూస్తే ఇఫ్ a is equal to 1, 0, 0, 1 then 5a cube minus 7a square plus 2a is equal to minus 1, 0, 0, 1 5, 7, 2, 1 లేకపోతే ఏ ఈ వాల్యూ వస్తుందా లేదా జీరోనా? ఈ నాలుగిట్లో ఏది? సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి అడుగుతుంది క్యూబ్ ఫామ్లో ఉంది, స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఎప్పుడైతే ఇలాగ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇదేంటిది a ఈజ్ ఈక్వల్ టు 1, 0, 0, 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడో మనం ఈ వాల్యూ ఫైండ్ చేయడానికి ఏ క్యూబ్ సమ్ము చేయక్కర్లేదు, ఏ స్క్వేర్ సమ్ము చేయక్కర్లేదు. ఎందుకంటే వెన్ a ఈజ్ ఈక్వల్ టు i అంటే ఎప్పుడైతే ఒక మ్యాట్రిసెస్ ఐడెంటిటీ మ్యాట్రిసెస్ సో అంటే 1, 0, 0, 1 లేదా 1, 0, 0 లేదా 1, 0, 1, 0, 0, 0, 1 3/3 మ్యాట్రిక్స్ ఉండొచ్చు లేదా 2/2 మ్యాట్రిక్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే a ఈజ్ ఈక్వల్ టు 1 దాన్ని బట్టి ఏంటి అర్థం? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. అంటే ఎప్పుడైతే ఏ వాల్యూ ఐడెంటిటీ ఉంటుందో దాని ఏ స్క్వేర్ వాల్యూ, ఏ క్యూబ్ వాల్యూ, ఏ వాల్యూ మూడు సేమే. అదేంటంటే కేవలం ఐడెంటిటీ. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అంటే ఏ క్యూబ్లో ఐ వేసుకోవచ్చు, ఏ స్క్వేర్లో ఐ వేసుకోవచ్చు, ఏలో కూడా ఐ వేసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఇక్కడ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకోండి. 5a క్యూబ్ మైనస్ 7a స్క్వేర్ ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 5. ఏ క్యూబ్ అంటే ఎంత? ఐడెంటిటీ కదా, వేసుకోండి. నెక్స్ట్
మైనస్ 7 ఏ స్క్వేర్ అంటే ఐడెంటిటీ వేసుకోండి. నెక్స్ట్ ప్లస్ 2a అంటే ఐడెంటిటీ. సో వేసుకుంటే 5i ప్లస్ 2 ఎంత 7i, 7i మైనస్ 7i. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ ఇచ్చిన ఏ క్యూబ్ వాల్యూ ఉన్నా ఏ స్క్వేర్ వాల్యూ ఉన్నా ఏ అన్న ఒకటే వాల్యూ, అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఏలో కూడా ఐ అని వేసుకున్నాం. ఇక్కడ ప్లస్లో ఉన్న ఈ రెండు కూడా యాడ్ చేసుకున్నాం. 5 ప్లస్ 2 7, ఈ మైనస్ 7i, 7i మైనస్ 7i ఎంత 0. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎప్పుడైతే ఇలాగ మనకి ఐడెంటిటీ మ్యాట్రిసెస్లో ఇస్తారో క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్. ఈ కండిషన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అంతా కూడా ఐడెంటిటీ మ్యాట్రిసెసే. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్, if a is equal to 0 1 1 0 and b is equal to 1 0 0 1, then ab plus ba is equal to. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏబి ప్రోడక్ట్ ఫామ్ కనుక్కోవాలి అండ్ బిఏ ప్రోడక్ట్ ఫామ్ కనుక్కొని రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనం ఇక్కడ గమనిస్తే బి అనేది ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిసెస్ 1 0 0 1. సో ఫస్ట్ మనం ఏబి కనుక్కుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు, బి అనేది ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిసెస్ కదా, ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిసెస్. సో మనకి ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా చూసుకోవాలి. ఏంటది? కే ఇంటూ ఐ. సో ఏదైనా సరే ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? ఏదైతే మల్టిప్లై చేసామో అదే వస్తుంది. కే ఇంటూ ఐ చేస్తే కేనే వస్తుంది. సో ఒకవేళ ఏ ఇంటూ ఐ చేస్తే ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో ఇక్కడ ఏ ఇంటూ ఐ చేసాం కదా, ఏ వాల్యూ వస్తుంది మనకి? ఏనే వస్తుంది. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఏ. ఇప్పుడు బిఏ వాల్యూ చూద్దామా. బిఏ ఇజ్ ఈక్వల్ టు, సో మనకి బి అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిసెస్ కదా, వేసుకోండి. ఏ ఐ ఇంటూ ఏ. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటూ ఐ చేసినా ఏనే వస్తుంది, ఐ ఇంటూ ఏ చేసినా సరే ఏనే వస్తుంది. ఐడెంటిటీ ముందున్నా వెనుకున్నా దేంతో మల్టిప్లై చేసామో అదే వస్తుంది. ఓకే, క్లియర్ కదా. సో బి అంటే ఏంటి? ఐడెంటిటీ కార్డ్ ఐడెంటిటీ వేసుకున్నాం, ఏ అలానే వేసుకున్నాం. ఐ ఇంటూ ఏ ఏమొస్తుంది మనకి? ఏ. సో ఏబి వాల్యూ ఏనే అండ్ బిఏ వాల్యూ కూడా మనకి ఏనే. సో ఇప్పుడు ఏబి ప్లస్ బిఏ వాల్యూ ఏంటో చూద్దాం. ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ఎంత? 2a. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, 2a. సో క్లియర్ కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. సో నెక్స్ట్, a ఈజ్ ఈక్వల్ టు 2 0 0 and 0 2 0 and 0 0 2. దెన్ a to the power of 4 ఈజ్ ఈక్వల్ టు 8a, a, 4a, 16a. సో ఇక్కడ ఏంటి చూడండి, ఏ 2 0 0 and 0 2 0 and 0 0 1. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ సేమ్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా అప్పర్ ట్రయాంగిల్ లోవర్ ట్రయాంగిల్ రెండు కూడా 0 ఉంది. సో ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఏంటో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 0 0 0 2 0 0 0 2. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ 2 కామన్ తీసుకోండి. 2 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? 1 0 0 0 1 0 0 0 1. సో మనకి ఏమొస్తుంది అప్పుడు? 2 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఏ వాల్యూ అంతా 2 ఇంటూ ఐ మ్యాట్రిసెస్. సో వేసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2y. మనకేం కావాలి? ఏ టు ద పవర్ ఆఫ్ 4 కదా. సో దెన్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు, సో బోత్ సైడ్స్ 4. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 2y అయితే ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఏంటి? 2 ఇంటూ ఐ టు ద పవర్ ఆఫ్ 4. సో ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 2 2s are ఎంత? 4, 4 2s are 8, 8 2s are 16. సో 16i టు ద పవర్ ఆఫ్ 4. సో 16i టు ద పవర్ ఆఫ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 8 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ ఐ. సో ఐ టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ ఐఏ అవుతుంది. మనకి ఇందాక ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఐ క్యూబ్ అన్నా ఐ స్క్వేర్ అన్నా ఐఏ. ఐడెంటిటీ ఎన్నిసార్లు చేసినా మళ్ళీ ఐడెంటిటీ వస్తుంది. సో అలాగే ఐ టు ద పవర్ ఆఫ్ 4 అంటే కూడా ఏంటి? ఐఏ.
సో i to the power of 4 అన్నా i to the power of 3 అన్నా i to the power of 2 అన్నా iఏ. కాబట్టి ఇక్కడ i to the power of 4 అంటే ఏంటి i, ఈ 16ని నేను 8 2s r కింద రాసుకున్నాను. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 16 ఏమో 8 2s r కింద రాసుకున్నాను. i to the power of 4 అంటే iఏ కదా, మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. సో దాని ప్రకారంగా iఏ వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ 2i అంటే ఏంటి ఏ కదా, 2i అంటే ఏంటి ఏ కదా. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. a to the power of 4 is equal to 8 into 2i plus a పెట్టుకోండి a అంటే a to the power of 4 అంటే ఏంటి 8a. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా సింపుల్. సో దీని ప్రిన్సిపల్ డయాగ్నల్ సేమ్ ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసుకున్నాం, అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఏ అంటే 2i అని వచ్చింది. సో a to the power of 4 అంటే ఏంటి 2i to the power of 4 కాబట్టి 2 to the power of 4 అంటే ఏంటి 16 కాబట్టి 16 వేసుకున్నాం. i to the power of 4 అన్న iఏ వస్తుంది కాబట్టి మనం ఇలా 16ని 8 2s r స్ప్లిట్ చేసుకున్నాము. ఈ 2i ప్లేస్లో ఏ పెట్టుకున్నాం. సింపుల్గా a to the power of 4 అంటే ఏంటి 8a. సో సింపుల్ అర్థమైంది అనుకుంటా. ఒకసారి మనం ఏ ఫార్ములాస్ చేసామో ఒక షార్ట్ నోట్ ఆఫ్ ఫార్ములాస్ చూద్దాం. అవి నోట్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్స్ మనం ఇంతవరకు చూసుకున్న సమ్స్ యొక్క ఫార్ములాస్ ఒకసారి షార్ట్ రివిజన్ ఇద్దాం. సో చూసుకుంటే ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఏ. సో ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేసాం. ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఏ అండ్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ. If a is equal to identity, then a to the power of 4 is equal to I, a cube is equal to I and a square is equal to I. And next a into I is equal to a, then I into a is also a. Next trace is equal to sum of the elements of main diagonal. So ఇవి వీటి బేస్డ్ ఆన్ అడిగే క్వశ్చన్స్ మనం చూసాం. నెక్స్ట్ రిపీటెడ్ ప్రతి మనం చెప్పే టాపిక్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అండ్ బేసిక్ టాపిక్ బేస్డ్ ఆన్ మీ క్వశ్చన్స్ మనం అయితే పిక్ చేసి మరి చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. మీకు సంబంధించి ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్ కూడా విజిట్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.